ఇప్పుడు దీనికేమైనా సెర్టైన్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయా? హై రెపో రేట్‌కి, లో రెపో రేట్‌కి. జనరల్‌గా ఆర్‌బీఐ చెప్పా కదండీ! మానిటరీ టీమ్ ఏదైతే ఉందో ప్యానెల్, వాళ్ళు రెపో రేట్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తుంటారు. ఓకే. ఇట్ ఇంక్లూడ్స్ మన కంట్రీ ఎకనామిక్ కండిషన్సు, ఇన్‌ఫ్లేషను, వార్స్, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్, కెలామిటీస్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేస్తుంటారు. ఓకే. బేసిక్‌గా ఎక్కడో వార్ అయితుంటే, ఎక్కడో మొన్న లాస్ట్ పెట్రోల్ ఇష్యూస్ వచ్చాయి. మన యుక్రెయిన్ వార్ అప్పుడు ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్స్ చాలా ఉండే. అలాంటప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నార్మల్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు మాత్రము మనకు ఆల్మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ వరకు అడ్జస్ట్‌మెంట్స్ మాక్సిమం ఉండకపోవచ్చు. ఇది మేజర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇన్‌ఫ్లేషన్, బేస్డ్ ఆన్ దిస్ ఇది లిక్విడిటీ ఆఫ్ ఫండ్స్ అవైలబిలిటీ ఎలా ఉంది. దీన్ని బేస్ చేసుకొని జనరల్‌గా మనకు రెపో రేట్ అనేది ఇదైతుంది.